అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కాంతారా ఫస్ట్ పార్ట్తోనే ఆస్కార్ ట్రై చేస్తే బాగుండేది అని హోంబలే సంస్థ అప్పట్లో ఫీల్ అయిన విషయం. కాకపోతే అది కుదరలేదు. కాబట్టి కాంతారా చాప్టర్ 1 విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 కోసం దాదాపు 500 మంది పనిచేస్తున్నారు. అయితే హోంబలే సంస్థ నిర్మిస్తున్న కాంతారా 1 చిత్రాన్ని ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుకు చేరేలా వ్యూహరచన చేస్తున్నట్లు చలివేగౌడ అన్నారు. ఇది కన్నడ చిత్ర పరిశ్రమ ప్రపంచ స్థాయిలో ఒక ముఖ్యమైన అడుగు వేసే ప్రయత్నం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆస్కార్ అవార్డుకు దరఖాస్తు చేయడం, దాని ప్రచార ప్రక్రియల గురించి అవగాహన లేదు. అందుకే వాటిపై వర్క్ షాపులు నిర్వహిస్తే ఎక్కువ మంది భారతీయ సినీ దర్శక నిర్మాతలు ప్రపంచవ్యాప్తంగా ముద్ర వేసే అవకాశం ఉంది. అయితే కాంతారా 1ని మాత్రం ఆస్కార్కి పంపే వ్యూహరచన చేస్తున్నట్టు చలివేగౌడ ముంబై జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ 2025లో ప్రకటన చేశారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాంతారా 1 అక్టోబర్ 2న విడుదల కానుంది. కాంతారా చిత్రంతో బాక్సాఫీస్ ని షేక్ చేసి ఆ తర్వాత ఆస్కార్ పై గురి పెట్టాలనేది టీం ప్లాన్ గా అర్థమవుతుంది. బాలీవుడ్లో నెలకు స్టార్ కిడ్ పరిచయం అవుతున్నారు. అయితే వారిలో కొందరు ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే మరికొందరు ట్రోల్స్కు గురవుతున్నారు. కానీ సీనియర్ నటి రవీనా ఠాండన్ కుమార్తె రాషా తడాని మాత్రం మొదటి కోవలోకి వస్తుందని అంటున్నాడు బాలీవుడ్ స్టార్ కొరియోగ్రఫర్ రెమో డిసోజా. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ రాషా తడానీని ఆకాశానికి ఎత్తాడు. ఆసక్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది రాషా. చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ ఈ అమ్మడు మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నటనతో పాటు అద్భుతమైన డాన్స్తో ప్రేక్షకుల హృదయాలను కొలగొట్టింది. ఇదే విషయాన్ని మీడియాతో పంచుకుంటూ పరిశ్రమలో ఇప్పుడున్న వారిలో రాషా మాత్రమే మంచి డాన్సర్గా రాణించగలదని అన్నాడు రెమో డిసోజా. ఒక అమ్మాయిని చూశాను, ఆమె డాన్స్ అద్భుతంగా ఉంది. భవిష్యత్తులో ఆమె అద్భుతమైన డాన్సర్గా రాణిస్తుందని అనుకుంటున్నా. ఆమె రాషా తడాని. ఆమె నటనతో పాటు డాన్స్లోనూ అదరగొడుతున్నది అంటూ చెప్పుకొచ్చారు. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ పంచాయత్ ఇప్పటికే 3 సీజన్లు రాక సూపర్ హిట్ అందుకున్నాయి. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి 4వ సీజన్ రాబోతుంది. ఈ టీజర్ చూస్తుంటే ఈసారి పులేరా గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది. ప్రధాన జీభూషణ్ మధ్య హోరాహోరీ పోరు జరగబోతున్నట్లు తెలుస్తుంది. టీజర్లో ఎన్నికల ప్రచారం, రాజకీయ వ్యూహాలు ఊహించని మలుపులు కనిపించాయి. ప్రధాన జీ భూషణ్ తమ మద్దతుదారులతో ప్రచారం నిర్వహిస్తున్న దృశ్యాలు ఆసక్తిని పెంచాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. గత సీజన్లలోని ప్రధాన పాత్రలు పోషించిన జితేంద్ర కుమార్, నీనా గుప్తా, ఫైజల్ మాలిక్, చందన్ రాయ్ ఈ సీజన్లోనూ కొనసాగుతున్నారు. ఈ సీజన్ జూలై 2, 2025 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నేషనల్ స్టార్ నాని దర్శకుడు శైలేష్ కొలను కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం హిట్ 3. హిట్ సిరీస్లో 3వ సినిమా అయిన హిట్ 3 నెల 1న ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్తో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు రాబడుతుంది. మొదటి రోజు వరల్డ్ వైడ్గా 43 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. రెండో రోజు కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం రెండో రోజే సునాయాసంగా 50 కోట్ల మార్కును దాటేసింది. 2 రోజుల్లోనే హిట్ 3 కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా 62 కోట్లకు చేరాయి. ఇక మూడో రోజు శనివారం వీకెండ్ కావడంతో హిట్ 3 భారీ వసూలు కొనసాగాయి. మొత్తంగా 3 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 82 కోట్లకు పైగా రాబడినట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇట్స్ సర్కార్ షో అంటూ చిత్ర బృందం ప్రత్యేక పోస్టును విడుదల చేస్తుంది. ఇక ఆదివారం కావడంతో ఈజీగా 100 కోట్ల క్లబ్లోకి చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ ప్రాజెక్టుపై నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇది డిఫరెంట్ జానర్లో తెరకెక్కనున్న ప్రాజెక్ట్. దాంతో ఈ మూవీ కోసం బన్నీ ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారు. అల్లు అర్జున్ ఈ చిత్రంలో 3 విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. అందుకు తగ్గట్టుగా తన శరీర ఆకృతిని మార్చుకునే పనిలో పడ్డారు. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఈ సినిమా కోసం బన్నీకి శిక్షణ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక స్టీవెన్స్ కు టాలీవుడ్తో మంచి అనుబంధం ఉంది. గతంలో ఆయన తారక్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చారు. తాజాగా తాను ఐకాన్ స్టార్తో కలిసి పనిచేయబోతున్నట్లు స్టీవెన్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ ద్వారా వెల్లడించారు. అల్లు అర్జున్తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా బన్నీతో కలిసి దిగిన ఓ ఫోటోను పంచుకున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో సాంకేతిక వినియోగంలో మరో ముందడుగు పడింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన లార్వెంట్ ఏఐ స్టూడియోను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు శనివారం నాడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టూడియో లోగోను మరో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు దిగ్గజ దర్శకులు ప్రముఖులు హాజరై దిల్ రాజుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దిల్ రాజుతో తనకు ఎప్పటి నుంచో మంచి పరిచయం ఉందని గుర్తు చేసుకున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సినిమా నిర్మాణానికి జోడించాలనే బలమైన సంకల్పంతో దిల్ రాజు ఈ స్టూడియోను నెలకొల్పారని ప్రశంసించారు. You know, the vision he has, which has been built by, along with his team, Mrs. Dil Raj Garu, and also the Quantum AI, their partners, for building such a solid, a vibrant, the futuristic technology for the movie world. I congratulate you all. And in fact, not much to say, many people would have said about what is AI. Nothing but it's millions of minds put together in the splits of second coming out with a solution. That's what, all the technology people would appreciate and agree with me. So it's all the human intelligence which will be put into the machine. And machine curates in the split of the second, the speed, the process which it does is the main element over here. And when I heard about quantum AI, I was just thinking where the quantum computing has come into picture right now itself. The name of quantum, definitely the next level of technology where I think again Dil Raju definitely will put into action when quantum comes into real picture. Here, in our state of Telangana, when world is in transition, when digital transformation is taking at a big level, at a faster pace, and we, especially this city of Hyderabad and this state of Telangana, are very proud to say this is technology-driven state, which have brilliant and very imaginative minds at the back of the machine. All these years, for the past 3 decades, so many technocrats, so many technology-driven engineers, and the think tank and the grey matter of this state has proven to the world that we are the leaders of the technology. And with the advent, I never knew that he is a technologist. Now he has proven. He, along with his wife, Mrs. Sirisha Dil Raj Garu, and their team has proven that they are also a creative and technology savvy and would like to reflect our state, Telangana, and our city of Hyderabad to the next level. మణిరత్నం దర్శకత్వంలో ఇంతకుముందు నవాబు సినిమాలో నటించిన సింబు ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన థగ్ లైఫ్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ 2 సినిమాల షూటింగ్లో సింబు చాలా క్రమశిక్షణగా సమయానికి హాజరవుతూ నిర్మాతలను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదట. తాజాగా థగ్ లైఫ్ ప్రమోషనల్ ఈవెంట్లో మీడియా ఇదే విషయంపై ప్రశ్నించగా మణిరత్నం సినిమాకు వచ్చేసరికి అంత మంచి బాలుడిగా ఎలా మారిపోయారని అడిగారు. దీనికి సింబు సమాధానమిస్తూ ఒక సినిమా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగాలంటే అది దర్శకుడి చేతుల్లో ఉంటుంది. మణిరత్నం గారు అంత పెద్ద దర్శకులైనా అందరికంటే ముందు షూటింగ్కి వచ్చేవారు. అది చూసి నేను కూడా క్రమశిక్షణతో మెలిగాను. చాలా మంది దర్శకుల్లో సెట్కి వచ్చాక సీన్ ఎలా చేద్దామని ఆయన చర్చించరు. ఏం చేయాలో ముందే పూర్తి స్పష్టతతో వస్తారు. చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉండదు. ఏదైనా మార్పు చెప్పాలన్నా ఏదైనా వివరించాలన్నా మానిటర్ దగ్గర కూర్చొని అరవడం ఉండదు. మనం ఎంత దూరంలో ఉన్నా ఆయన దగ్గరికి వచ్చి చెబుతారు. మణిరత్నం గారు చాలా సింపుల్గా ఉంటారు. ఆయన లాంటి దర్శకులు నా కెరీర్లో ఉంటే నేను మరిన్ని సినిమాలు చేసేవాడిని, అభిమానులను సంతోషపెట్టేవాడిని. మణి సార్ నాతో ఎన్ని సినిమాలు చేయమన్నా నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నారు. ప్రస్తుతం సింబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ స్టార్ శ్యామ్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం బైసన్ కాలమదన్. ఆదిత్య వర్మ మహన్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ధ్రువ్ ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో రజీషా విజయన్, అనుపమ పరమేశ్వరన్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ప్రముఖ దర్శకుడు బా రంజిత్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. బైసన్ సినిమాను ఏడాది
దీపావళి కానుకగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్న ధ్రువ్కు ఈ సినిమా ఎంతవరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ప్రతిష్టాత్మక మెట్ గాలాలో అడుగుపెట్టనున్నారు. సోమవారం న్యూయార్క్లోని మెట్ 5th అవెన్యూ ఐరిస్ సైన్ బి గ్రాండ్ కాంటర్ ఎగ్జిబిషన్ హాల్లో జరగనున్న ఈ వేడుక కోసం షారూక్ న్యూయార్క్ చేరుకున్నారు. ఆయన తన మేనేజర్ పూజా దట్లానీతో కలిసి జాన్ ఎఫ్ కెనడీ విమానాశ్రయంలో దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో షారూక్ తన సూట్ కేసును తానే లాగుతూ కనిపించారు. ఇద్దరు కస్టమ్స్ అధికారులు ఆయన వెంట ఉన్నారు. గ్రే జాకెట్, జీన్స్, సన్ గ్లాసెస్తో పాటు తెల్ల టీషర్ట్లో షారూక్ కనిపించారు. ఆయన వెంట తక్కువ సామాను మాత్రమే ఉండటం, పెద్దగా సహాయక సిబ్బంది ఎవరూ లేకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే షారూక్ టీం తర్వాత రాబోతుందని సమాచారం. మరోవైపు షారూక్ మెట్ గాలా రెడ్ కార్పెట్ పై సవ్యసాచి రూపొందించిన దుస్తులను ధరించనున్నట్లు సమాచారం. వారం రోజుల క్రితం ప్రముఖ ఫ్యాషన్ వేదిక డైట్ సభ్య ఈ విషయాన్ని వెల్లడించింది. తమిళ చిత్రం లవ్ టుడే ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది కథానాయిక ఇవానా. సింగిల్ చిత్రంతో ఈ భామ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుంది. శ్రీ విష్ణు హీరోగా కార్తిక్ రాజు దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇవానా మీడియాతో ముచ్చటించింది. గీతా ఆర్ట్స్ వంటి పేరొందిన సంస్థ ద్వారా తెలుగు తెరకు పరిచయం కావడం ఆనందంగా ఉందని చెప్పింది. ఈ సినిమాలో తాను డాన్సర్ హరిణి పాత్రలో కనిపిస్తానని, అందరితో సరదాగా ఉంటూ కుటుంబం కోసం, తను ప్రేమించిన వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే అమ్మాయిగా తన క్యారెక్టర్ భిన్న పాఠశాలలో సాగుతుందని తెలిపింది. ఫుల్ లెంత్ ఫన్ మూవీ ఇది. ఫ్యామిలీతో హాయిగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. తెలుగు చాలా బ్యూటిఫుల్ లాంగ్వేజ్. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నించా. శ్రీ విష్ణు చాలా సహాయం చేశారు అని ఇవానా చెప్పింది. ఈ సినిమా ప్రెస్ మీట్ సందర్భంలో అక్కడికి వచ్చిన అభిమానులు లవ్ టుడేలో తన క్యారెక్టర్ నేమైన బుజ్జి పేరుతో బుజ్జి కన్నా అని పిలవడం ఆనందాన్నిచ్చిందని, పాత్ర పేరును గుర్తుపెట్టుకుని పిలవడానికి మించిన ఆనందం ఓ నటికి మరొకటి ఉండదని తెలిపింది. రియల్ లైఫ్కి రిలేట్ అయ్యే పాత్రలు చేయాలన్నది నటిగా నా లక్ష్యం. ప్రస్తుతం పీజీ చేస్తున్న ఓవైపు చదువుకుంటూనే ఈ సినిమాలో నటిస్తున్నా. తెలుగు తమిళంలో మంచి ఆఫర్లు వస్తున్నాయని ఇవానా చెప్పింది. తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన హిట్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు శైలేష్ కరుణ్. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన హిట్ 3 సూపర్ హిట్ అవ్వడంతో ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా హిట్ అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన శైలేష్ తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. నాకు #హిట్4 కోసం కొన్ని అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి. అంతేకాకుండా ఒక మంచి రొమాంటిక్ కామెడీ సినిమాను కూడా తెరకెక్కించాలని అనుకుంటున్నానని తెలిపారు. టాలీవుడ్లో హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం అనగనగా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. సన్నీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్ సరసన కాజల్ చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా మే 15, 2025 నుంచి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతుంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ అధికారికంగా ప్రకటించింది. శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ మూవీ సింగిల్. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఆయన పలు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సింగిల్ విశేషాలతో పాటు తన గత చిత్రం స్వాగ్ రిజల్ట్ గురించి ఆయన మాట్లాడారు. స్వాగ్ రిజల్ట్ విషయంలో తాను ఏమీ బాధపడలేదన్నారు. మరికొంత కలెక్షన్స్ వస్తే నిర్మాత మరింత ఆనందించేవారన్నారు. స్వాగ్ విషయంలో నేనేమీ నిరాశకు గురి కాలేదు. ఎందుకంటే ఆ సినిమా నాకెంతో గుర్తింపు, పేరు వచ్చింది. 100 కోట్ల బడ్జెట్తో సినిమా చేసినా అంత పేరు రాదేమో. నిజం చెప్పాలంటే నేను కలెక్షన్స్ కంటే గుర్తింపునకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటా. ఓటీటీలో విడుదల తర్వాత మిగిలిన రాష్ట్రాల్లోనూ నాకెంతో పేరు లభించింది. ఇంకాస్త ఎక్కువ కలెక్షన్స్ వచ్చి ఉంటే మా నిర్మాత మరింత సంతోషించేవారు అని శ్రీ విష్ణు తెలిపారు. స్వాగ్ ముందు వచ్చిన చిత్రాలు 2 ఎంటర్టైన్మెంట్ జానర్లో ఉండటం వల్ల ప్రేక్షకులు దీనిని కూడా వినోదాత్మక చిత్రమే అనుకున్నారని ఆయన తెలిపారు. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో డ్రామా ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని తాము ప్రేక్షకులకు తెలియజేయలేకపోయామన్నారు. తనకు గతంలో జరిగిన ఒక కారు ప్రమాదం గురించి నటుడు నాని తాజాగా వెల్లడించారు. ఆ ప్రమాదం తర్వాత తాను జీవితాన్ని చూసే కోణంలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. కారు కొనుగోలు చేయడానికంటే ముందే నాకు ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. నా ఫ్రెండ్ కారు తీసుకుని స్నేహితులతో కలిసి హైవేపై డ్రైవ్కు వెళ్ళా. రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని మా వాహనం ఢీకొట్టింది. రాత్రి సమయం కావడంతో చీకట్లో ఏం కనిపించని స్థితి. రోడ్డు మధ్యలో ఆగి ఉన్న లారీని గ్రహించేలోపు మా కారుకు జరగాల్సిన ప్రమాదం జరిగింది. లారీ వెనక భాగం మా కారులోకి చుచ్చుకొచ్చింది. అద్దం ముక్కలు కావడంతో నా శరీరం మొత్తం రక్తం, నా
పక్క సీట్లో ఉన్న స్నేహితుడు స్పృహ కోల్పోయాడు. ఏదో ఒక రకంగా కారు నుంచి బయటపడ్డాం. మేము అంబులెన్స్లో ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో మరో యాక్సిడెంట్ మాకు కంటపడింది. ఓ పెళ్లి వాహనానికి ప్రమాదం జరిగింది. చాలా మందికి గాయాలయ్యాయి. అందులో చిన్న పాప కూడా ఉంది. మా అంబులెన్స్లోనే వారిని ఎక్కించారు. ఆ పాపను చూశాక మాకు జరిగిన ప్రమాదాన్ని మర్చిపోయాం. ఆ పాపను ఐసీయూలో చేర్పించారు. తనకు ఎలా ఉందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఉదయం వరకు ఆ రూమ్ బయటే నిల్చొని ఉన్నా. ఆ ఒక్క రాత్రి నన్ను ఎంతో మార్చేసింది. జీవితాన్ని చూసే విధానం మారింది. మనం ఈ భూమి మీద ఉండే ప్రతి క్షణాన్ని సంతోషంగా జీవించాలని అర్థమైంది అని నాని చెప్పారు. ఇక ఆ ప్రమాదం తర్వాత తాను కారు నడిపింది తక్కువే అని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే ఓ క్లాసిక్ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ క్లాసిక్ చిత్రాన్ని మళ్లీ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ ఐకానిక్ సోషియో ఫ్యాంటసీ చిత్రం విడుదలై 35 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. మే 9, 1990న జగదేక వీరుడు అతిలోక సుందరి విడుదలైంది. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ కూడా ఈ చిత్రం చెరిపివేస్తుంది. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఓ కల్ట్ క్లాసిక్ అనే ఈ మూవీ నిలిచిపోయింది. ఈ చిత్రం విడుదలైనప్పుడు దాని క్రేజ్ గురించి ఒక్క మాటలో ఓ ఉదాహరణగా చెప్పాలంటే 6 ధర ఉన్న టికెట్ మొదటి మ్యాట్నీ షోకే బ్లాక్ మార్కెట్లో 210 వరకు అమ్ముడయ్యాయి. అంటే దగ్గరగా 35 రెట్లు అన్నమాట. జగదేక వీరుడు అతిలోక సుందరిలో మెగాస్టార్ చిరంజీవి టూరిస్ట్ గైడ్గా లెజెండరీ శ్రీదేవి ఇంద్రజ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో అమరీష్ పురి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనకెళ్ల భరణి, రామిరెడ్డి, బేబీ శాలిని, బేబీ శ్యామిలి వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఆ కాలంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిర్మాత సి అశ్విని దత్ తన ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్ మీద నిర్మించిన సంగతి తెలిసిందే. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హైదరాబాద్లోని కూకట్పల్లిలో సందడి చేశారు. కూకట్పల్లిలోని నెక్సస్ మాల్ ఎదురుగా ఉన్న వాసవి శ్రీశ్రీ సిగ్నేచర్లో గోకులం సిగ్నేచర్ జ్యువెలర్స్ సరికొత్త షోరూంను హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుక సందర్భంగా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ షోరూంలో సిల్వర్ జ్యువెలరీ, లాబ్ గ్రోన్ డైమండ్స్, వివాహ వేడుకలు మరియు అన్ని సందర్భాలకు ప్రత్యేక కలెక్షన్స్ ఉన్నాయి. డైమండ్ సెట్ను ధరించి చూసినప్పుడు చాలా బాగుంది అని తెలిపారు. నాని హీరోగా నటించిన రీసెంట్ మూవీ హిట్ 3 బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రంపై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా నాని కథల ఎంపికను ఆయన మెచ్చుకున్నారు. హిట్ 3 గురించి అద్భుతమైన రివ్యూలు వింటున్నా. వినూత్నమైన స్క్రిప్టులను ఎంచుకుంటూ విభిన్న జానర్స్లో బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న మై డియర్ బ్రదర్ నానికి కంగ్రాట్స్. ఇలాంటి ఇంటెన్స్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు శైలేష్ కరణకు హ్యాట్స్ ఆఫ్. శ్రీనిధి శెట్టితో పాటు ఇతర చిత్ర బృందానికి, నిర్మాతలకు అభినందనలు అని రామ్ చరణ్ రాసుకొచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ తమ్ముడు. ఈ చిత్రంలో లయ, వర్షబల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు శ్రీరామ్ వేణు పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు మూవీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. జూలై 4న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఓ స్పెషల్ వీడియో క్రియేటివ్గా, ఎంటర్టైనింగ్గా ఉండి ఆకట్టుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం విశ్వంభర. ఈ ప్రాజెక్టు చిత్రీకరణ దశలో ఉంది. ఆదివారం త్రిష పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర బృందం సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమాలో ఆమె పాత్రను పరిచయం చేసింది. ఇందులో ఆమె అవని పాత్రలో కనిపించనున్నారని చెప్పి లుక్ను రివీల్ చేసింది. చీరకట్టలో ఆమె మెరిసిపోతూ కనిపించారు. 2006లో విడుదలైన స్టాలిన్ తర్వాత చిరంజీవి, త్రిష కలిసి వర్క్ చేస్తున్న చిత్రం ఇది. సోషియో ఫ్యాంటసీ కథాంశంతో రూపొందుతుంది. సినిమాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఇప్పటికే టీం వెల్లడించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాలు హరిహర వీరమల్లు కూడా ఒకటి. దర్శకులు క్రిష్ ఇంకా జ్యోతి కృష్ణలు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు కొలిక్కొస్తుంది. పవన్ కళ్యాణ్ షూటింగ్లో నేడు జాయిన్ అయినట్టుగా నేడు మేము తెలిపాం. ఇప్పుడు మేకర్స్ దీనిపై అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు. పవన్ ప్రస్తుతం 2 రోజులు షూటింగ్లో పాల్గొననున్నారు అని, దీనితో సినిమా గ్రాండ్గా ఒక ముగింపుకు వచ్చేసినట్టే అని చెబుతున్నారు. అలాగే అతి త్వరలోనే హరిహర వీరమల్లు సాలిడ్ ట్రైలర్ సహా మంచి పాటలన్నీ రాబోతున్నాయి. అంతా సిద్ధంగా ఉండాలని అలర్ట్ చేస్తున్నారు. మొత్తానికి మాత్రం ఇది పవన్ అభిమానులకు ఒక ఇంత గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.